ఫ్రెండ్స్, ఈ మూవీలో ఒక వ్యక్తి అమెజాన్ అడవుల్లో దొరికే పురాతన వస్తువులు పరిశీలించడానికి వెళ్తాడు. అతడు ఒక గ్రామంలో చిక్కుంటాడు. అక్కడ అందరు అమ్మాయిలే ఉంటారు. అతనితో ఆ ఆడవాళ్ళందరూ పిల్లల్ని కనాలి అని ఆశపడుతూ ఉంటారు. అసలు ఆ ఆడవాళ్ళు అతన్ని ఏం చేశారు, అతను ఎలా తప్పించుకున్నాడు అన్నదే ఈ కథ. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో 18+ వాళ్ళైతే చూడండి. సో మూవీని స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లో టోనీ అనే వ్యక్తిని చూస్తాం. బోటుపై అతను అమెజాన్ అడవులకి వెళ్తుంటాడు. అతనికి పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. ఎవరో తలకి మాసిన ఒక యదవ చెప్తాడు, బయట అమెజాన్ అడవిలో పురాతన వస్తువులు చాలా ఉన్నాయని. దాంతో మనోడు అమెజాన్ అడవులకి బయలుదేరతాడు బోట్ వేసుకొని. దీంతో పాటు కొంతమంది పనికి మాలిన యదవుల్ని కూడా లోకల్ మనుషుల్ని తీసుకొని వెళ్తాడు. అతని ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, తలతిక్కలోడు. వాడు కూడా ఇతనితో పాటు వస్తాడు. వీళ్ళు వెళ్తుంటే దారి మధ్యలో దొంగలు అడ్డుకొని వాళ్ళని చితక్ కొడతారు. వీళ్ళు చాలా ఫైట్ చేస్తారు తప్పించుకోవడానికి, కానీ దొంగలందరినీ చంపేస్తారు. టోనీ మన తలతిక్కల ఫ్రెండ్ ఇద్దరు మాత్రం తప్పించుకొని అడవిలోకి వెళ్లిపోతారు. వీళ్ళకి అడవిలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది అర్థం కాదు. దారి మధ్యలో టోనీ గడికి పాము కరిసి ఉంటుంది. వీడికి అసలు అర్థం కాదు పాము కూడా కరిసిందని. వీడు వెళ్తూ దారిలో సోగోలిపోతాడనమాట. అప్పుడే టోనీ ఫ్రెండ్, నీకు పాము కరిసిందిరా ఎదవా, ఇదిగో ఈ మూలికలు తిను అని తినిపిస్తాడు. దాంతో కొద్దిగా ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ అతను పూర్తిగా నయం కాదు. అప్పుడు మనోడు ఫ్రెండ్ వీడిని ఎలాగోలాగా కాపాడాలని చెప్పి అడవిలోకి వెళ్తాడు. కాసేపటికి టోనీ గడికి మెలకు వస్తుంది. వీడు చుట్టుపక్కలంతా చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ కనిపించడు. దీంతో పిచ్చెక్కినోడు మళ్ళీ అడవి మొత్తం అరుచుకుంటూ తిరుగుతాడు. అప్పుడే ఆ అరుపులు కొంతమంది అమ్మాయిలు వింటారు. వీళ్ళంతా అడవి అమ్మాయిలు. వీళ్ళు ఆ అడవిలో ఒక గ్రామాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడంతా అమ్మాయిలదే రాజ్యం. ఈడి పిచ్చి అరుపులు విని వాళ్ళు వీడిని గమనిస్తూ ఉంటారు. కాసేపటికి మళ్ళా ఈడు సోతప్పి పడిపోతాడు. దాంతో వాణ్ణి తీసుకొని వాళ్ళ గ్రామానికి వెళ్తారు. తర్వాత కొన్ని రోజులకి టోనీ గడికి సో వస్తుంది. అక్కడ నతాషా అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే ఈ గ్రామానికి వచ్చి చిక్కుకుంది. ఇప్పుడేమో వీళ్ళకి ఓడరకం చేస్తుంది, అంటే పని మనిషిలాగా. అప్పుడే కొంతమంది అమ్మాయిలు అక్కడికి వస్తారు. ఒక పెద్ద బాత్ టబ్బుని తీసుకొస్తారు. టోనీ గడికి అర్థం కాదు వీళ్ళు ఏం చేస్తున్నారని. అప్పుడే దాంట్లో నీళ్లు నింపడం స్టార్ట్ చేస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. తర్వాత టోనీని పట్టుకొని వాడు బట్టలన్నీ ఇప్పుతాడు. వాడు ఎలాగోలా తప్పించుకుందాం ట్రై చేస్తూ ఉంటాడు. లేపుకెళ్లి టబ్బులో పడేస్తారు. టోనీ ఎంత ట్రై చేసినా వాళ్ళ నుండి తప్పించుకోలేడు. వాళ్ళు టోనీకి స్నానం చేయించి వాడిపై బలాత్కారం చేయబోతా ఉంటారు. దాంతో మనోడు పారిపోయి వేరే రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ కూడా కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు కూడా టోనీ గాన్ని పట్టుకొని గుర్రం చూపించు, మా సామాన్లు బాగున్నాయని ఎగబడతారు. ఎలాగోలాగా అక్కడ నుంచి పారిపోయి వేరే రూమ్ లోకి వస్తాడు. అక్కడ షోటార్ అనే కుర్రాడిని చూస్తాం. అతని దగ్గర పురాతనమైన వస్తువులుంటాయి. టోనీ ఆ వస్తువుల గురించి అడుగుతాడు. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో తప్పిపోయాను. ఇక్కడికి వచ్చి చిక్కుకున్నాను. వీళ్ళ నుండి తప్పించుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు. ఇవి చాలా పురాతనమైన బంగారంతో చేసిన వస్తువులు. ఇవి ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామంలో అంతా అమ్మాయిలే ఉంటారు. వీళ్ళదే పెత్తనం. వీళ్ళు దొరికినప్పుడల్లా ఒక అబ్బాయిని తీసుకొచ్చుకుంటారు. వాడితో గుర్రాలాట ఆడి వాడితో బ్యాటింగ్ చేసి పిల్లల్ని కంటారు. ఒకవేళ పుట్టిన పిల్లోడు మగపిల్లోడైతే అతన్ని చంపేస్తారు. అదే ఆడపిల్ల అయితే పెంచుతారు. అందుకే ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు అని చెబుతాడు. అంతేకాదు, నేను కూడా ఇక్కడ చాలా మంది అమ్మాయిలతో డించింగ్ బ్యాటింగ్ ఆడి చాలా మంది పిల్లల్ని అయితే కన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాలేదు, నాకంత ఓపిక కూడా లేదు, నా గుర్రానికి పవర్ కూడా తగ్గిపోయింది. అందుకే ఇక నుంచి ఇది నీ పని, నువ్వే నీ గుర్రానికి పదును పెట్టాలి అని చెబుతాడు. నీకు నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చెయ్యి అని కూడా చెబుతాడు. అప్పుడే నతాషా అక్కడికి వస్తుంది. షటర్ గా నేను పక్కకి పోరా అంటుంది. నువ్వు తొందరగా రూమ్ లోకి వెళ్ళు టోనీ అని అంటుంది. నేను ఎక్కువసేపు నీతో మాట్లాడలేను, నేనిక్కడ పని మనిషిని మాత్రమే అని చెబుతుంది. అప్పుడే అక్కడికి బుల్బుల్ అనే ఒక అమ్మాయి వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి కోపం పెంచుకుంటుంది. నతాషా టోనీ గారితో అంటుంది, ఆ అమ్మాయితో గుర్రాలాటను వాడాలి, లేకపోతే అమ్మాయి కోపం తగ్గదు అని. దాంతో మన టోనీ గాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీ సామాన్లు చాలా బాగున్నాయి, నీతో గుర్రమాట ఆడతాను అని చెబుతాడు. అప్పుడే అక్కడికి ఇంకొంతమంది అమ్మాయిలు వస్తారు. టోనీ గాడి మీద పడి మాతో గుర్రమాటాడు అని ఎగబడతారు. దీంతో బుల్బుల్కి అమ్మాయిలకి మధ్య గొడవ జరుగుతుంది. వీళ్ళంతా కొట్టుకొని సస్తా ఉంటారు. తర్వాత మనోడిని ఒక పెద్ద రూమ్ లోకి తీసుకువెళ్తారు. అక్కడ ఆ గ్రామానికి చెందిన రాణి ఉంటుంది. ఆమె అందాన్ని చూసి టోనీ గాడి గుర్రం గెంతులు వేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ టోనీ గాడిపై ఎగబడతారు. కానీ రాణి ఆగండి అని చెబుతుంది. తర్వాత ఒక 2 పల్లెలు తీసుకొచ్చి దాన్ని నిప్పు పెడతారు. అందులో నుంచి భారీగా పొగొస్తుంది. దాంతో మనోడికి మత్తెక్కిపోతుంది. దాంతో మనోడికి మత్తలో ఉన్న అమ్మాయిలందరూ అందంగా కనిపిస్తారు. కానీ ఈ జఫా టోనీ గాడికి రాణిపైనే మోజుంటుంది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది. దాంతో రాణికి అర్థమవుతుంది, ఈడి గుర్రాన్ని ఈ రోజు రుచి చూడాల్సిందే, వీడు నా డబ్బా పగల కొట్టాల్సిందే అని చెప్పి ఇద్దరు కలిసి గట్టిగా బ్యాటింగ్ ఆడతారు. తర్వాత కొంతమంది అడవిలోకి వస్తారు టోనీ కోసం వెతుకుతూ. కానీ ఈ అమ్మాయిలు వాళ్ళపై దాడి చేస్తారు. అప్పుడే నతాషా మత్తులున్న టోనీ గారిని, రే ఎదవనా కొడక, ఇక చాలు లెగు, అడవిలోకి కొంతమంది అబ్బాయిలు చొరబడ్డారు, ఇదే మంచి సమయం ఇక్కడి నుంచి మనం తప్పించుకోవడానికి, ఈ అమ్మాయిలంతా వాళ్ళతో యుద్ధం చేయడానికి పోయారు రా అని లాక్కొని వెళ్తుంది. దీంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ ఒక రూమ్ లోకి వస్తారు. అక్కడ షట్టర్ గాడి శవం కనిపిస్తుంది. ఇది చూసి కంగారుగా అక్కడి నుంచి మళ్ళా పరిగెడతారు. అప్పుడే బుల్బుల్ వాళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది. టోనీపై బాణం విసుతుంది. కానీ టోనీ గాడు ఎట్టాగోలా తప్పించుకొని బుల్బుల్ పై ఎగిసి పడతాడు. అప్పుడే నతాషా బుల్బుల్ పై అటాక్ చేసి తన్ని రాయితో కొడుతుంది. దీంతో తన సుహ కోల్పోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ అడవిలోకి పరిగెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది అమ్మాయిలు కోల్పోయిన బుల్బుల్ ని చూసి ఇదంతా ఆ టోనీ గాడే పని అని అర్థం చేసుకుంటారు. దాంతో వాళ్ళంతా టోనీ కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అడవిలో పరిగెడుతున్న టోనీ నటాషాకి ఆ చనిపోయిన వ్యక్తులు కనిపిస్తారు. వీళ్ళంతా పాపం టోనీ గాడిని కాపాడడానికి వచ్చారు. కానీ ఆ అమ్మాయిల చేతుల్లో కుక్క చావు చచ్చారు. ఇది చూసిన నతాషాకి సామాన్లు గలగలగలగల వణిగిపోతాయి. టోనీ గాడు ఏదో నచ్చెప్పి అక్కడి నుండి తీసుకొని వెళ్తాడు. దారిలో వాళ్ళకి అమ్మాయిలు మళ్ళీ కనిపిస్తారు. దాంతో దాక్కుంటారు. నతాషా ఒక చెట్టును చూపించి దాని రసం శరీరానికి రాసుకోమంటుంది. దీంతో వాళ్ళ శరీరం అంతా పచ్చగా మారిపోతుంది. ఈ చెట్టు రసాన్ని ఆ గ్రామంలో అమ్మాయిలు కూడా వాడేవాళ్ళు రక్షణ కోసం. ఎలాగోలాగా ఆ చెట్టు త్వరలోండి దాక్కొని బయటికి పరిగెడతారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక చెరువు కనిపిస్తుంది. దాంతో చెరువులో దూకి ఆ చెరువుని దాటేస్తారు. ఆ చెరువు గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈ అమ్మాయిలు వీళ్ళని వదలరు. ఇంకా తిరుగుతానే ఉంటారు వీళ్ళ కోసం. నతాషా టోనీ వీళ్ళిద్దరూ చెరువులో నుంచి ఒక దీవిలోకి వెళ్తారు. అక్కడ వెయిట్ చేస్తుండగా పైనుంచి ఒక హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. హెలికాప్టర్ లో మన టోనీ గడి స్నేహితుడు ఉంటాడు. వీడు దారి మర్చిపోయి ఆ హెలికాప్టర్ సహాయంతో ఇక్కడికి వచ్చాడు వీళ్ళని ఎత్తుక్కుంటూ. అప్పుడే వాళ్ళు టోనీ నతాషాని చూసి హెలికాప్టర్ ని ఎక్కించుకొని కాపాడతారు. తర్వాత టోనీ నతాషా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ జాకీర్, సైనింగ్ అవుట్.